మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు ఇటీవల మీ అబ్బాయితో కలిసి ఒక వ్యక్తిపై దాడి చేసిన వీడియో బాగా 2 రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఎవరు అతను? ఎవరికి పట్టవలసి వచ్చింది? ఆయనకంటే దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి ఈ విషయం అధిష్టానానికి ఖచ్చితంగా వెళ్ళింటుంది. మీకు అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం కానీ దీని మీద సంజాయిషి ఇవ్వమని అడగడం కానీ జరిగిందా? నేను చేసేది మన విజయవాడకి పోయినప్పుడే ఈ సంఘటన వల్ల మీ రాజకీయ జీవితానికి ఏదైనా విఘాతం కలుగుతుందని కానీ డిస్టర్బెన్స్ జరుగుతుందని కానీ మీరు అనుకోవటం లేదా? నా వల్ల తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఇబ్బంది అబ్బాయికి 18 సంవత్సరాల నుంచి మొత్తం అన్ని రకాల సౌకర్యాలు కలిగడం కానీ మీతో పెట్టుకోవడము, మీరే ఉపాధి కలిగడం అన్ని చేసినా కూడా ఈ రోజు వేరే టీవీ ఛానల్లో వాళ్ళ వల్ల నాకు ప్రాణభయం ఉంది అని వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారని చెప్పడము, దాని మీద మీ సమాధానం? ప్రాణభయం ఉంటే గతంలో కూడా ఈయన మీద అందరూ ఫిర్యాదులు చేశారా? మీకు చెప్పారా ఇతని గురించి ఈ విధంగా చేస్తున్నాడు, భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, అక్రమ వసూళ్లు చేస్తున్నాడని, ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నాడని మీకు ఇంతకుముందే ఫిర్యాదులు అందా? నాకు బయట నుంచి వచ్చి కొంతమంది ప్రజాప్రతినిధులు అనంతపురంలో వాళ్ళు ఫోన్ చేసి మీ బామార్ది వల్ల తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్ర రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో నిత్యం ఉంటున్నారు. ఆయనతో పాటు కూడా మీరు కూడా ఉంటున్నారు, మీరు కూడా తిరుగుతూనే ఉన్నారు. సో ఇదేమన్నా జయచంద్ర రెడ్డి గారిని కానీ మిమ్మల్ని కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయంగా మిమ్మల్ని దెబ్బకొట్టాలనే ప్రయత్నమా? మీరు చూస్తారు ప్రతిరోజు జయచంద్ర రెడ్డి కూడా ఇంత బాగా చూసుకున్న మీరు ఆ అబ్బాయి మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చి మీ దగ్గరికి ఉండే అవకాశం ఉంటుందా? రెండోసారి కూడా అబ్బాయి ఇప్పుడు కూడా కానీ ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చట్టం కొట్టాలి.